ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. జై లక్ష్మీ మాత, జై గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం ప్రియమైన మిత్రులారా, ఈ రోజు ఈ ప్రత్యేకమైన అత్యంత దివ్యమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. స్నేహితులారా, ఈ రోజు మేము కేవలం ఒక భవిష్యవాణి మాత్రమే కాదు, మీ జీవితానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసి ఒక అమూల్యమైన సందేశాన్ని తీసుకువచ్చాము. ఈ రోజు చిన్న చిన్న కష్టాలు, ఆటంకాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? ఆర్థిక ఇబ్బందులు, నెలవారీ ఖర్చుల భారం మిమ్మల్ని కుంగదీస్తున్నాయా? కుటుంబంలో తరచుగా కలహాలు, అపార్థాలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయా? ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎదుగుదల లేక నిరాశ చెందారా? ఇలాంటి భారాలతో సతమతమవుతున్న వారికి ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో కలిసిన వారందరికీ ఒకటే ప్రార్థన. దయచేసి ముందుగా ఈ వీడియోకు ఒక ప్రేమపూర్వకమైన లైక్ ఇవ్వండి మరియు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో మీ జీవిత గతిని మార్చే అదృష్ట ద్వారాలను తెరవగలదు. నిజమైన శ్రీ గణేష్ భక్తులు మరియు లక్ష్మీదేవి భక్తులు కామెంట్ సెక్షన్ లో జై శ్రీహరి గణేష్ మరియు జై మాతా లక్ష్మి అని తప్పకుండా రాయండి. మీ ప్రతి కామెంట్ ద్వారా దేవతల అనంత కృప మీ జీవితంలో వర్షంలా కురుస్తుంది, మీ కష్టాలను తొలగిస్తుంది. హే విఘ్నహర్త శ్రీ గణేష్ జీ, నా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోను నిజమైన మనసుతో చూస్తున్న వారు, శ్రద్ధ మరియు విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు, వారి జీవితంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడు తండ్రి. రోజు ఏదో ఒక చిన్న పనికి కూడా ఆటంకాలు ఎదురవుతున్న వారికి, అనుకున్న పనులు అనుకున్నట్లు జరగని వారికి ఇప్పుడు కేవలం పురోగతి, ఆనందం, సౌభాగ్యం మాత్రమే లభించుగాక. మరియు హే మహాలక్ష్మి మాత, ఈ వీడియోకు గౌరవం ఇచ్చే ప్రతి భక్తుడి జీవితంలో ఎప్పుడు ధనలోటు ఉండకుండా చూడు తల్లి. ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, డబ్బు నిలబడక ఇబ్బంది పడుతున్న వారికి ప్రతి ఇంట్లో అన్నపూర్ణ దేవి నివాసం ఉండనివ్వు. మరియు బంగారం, వెండి నిధులు స్వయంగా వారి పాదాల వద్ద ఉండనివ్వు. మీ కష్టాలు తొలగిపోయి సంపదలు నిండుగా వెల్లువెత్తుగాక. ఇప్పుడు మీకు వివరంగా తెలియజేస్తాము ఈ రోజు మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయో. ఈ రోజు ఒక విశేష శుభయోగంతో కూడుకున్నది. ఈ యోగం సంవత్సరాల తరబడి మిమ్మల్ని వెంటాడిన చీకటిని క్షణాల్లో వెలుగుల్లోకి మార్చగలదు. మీ జీవితంలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయా? ఏ పని మొదలు పెట్టినా అపజయం ఎదురవుతుందా? అయితే ఈ రోజు గ్రహ నక్షత్రాలు మీ అదృష్ట ఖజానా ఇప్పుడు తెరవబోతున్నాయని స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నాను. మీరు సంవత్సరాల తరబడి పోగు చేసిన కలలు, ఆ ఉద్యోగం, ఆ ఇల్లు, ఆ వ్యాపారం, ఈ పిల్లల మంచి భవిష్యత్తు, ఇవన్నీ ఇప్పుడు నిజం కావడానికి సమయం ఆసన్నమయ్యింది. మీరు అనుభవించిన ప్రతి బాధకు, చింతించిన ప్రతి కన్నీటికి ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. ప్రేమతో మీ హృదయంతో నిండుతుంది. మీ జీవితంలో ఈ రోజు ప్రేమకు కొత్త సందేశం రానుంది. సంబంధాలలో అపార్థాలు, దూరం పెరిగాయా? మీ ప్రేమ నిజమైనది కాదని అనిపిస్తుందా? అయితే మీరు ఇప్పటికే ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఆ సంబంధం మరింత గాఢంగా, బలంగా మారుతుంది. పాత గొడవలు సమసిపోయి కొత్త అనుబంధం చిగురిస్తుంది. మరియు మీరు ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నట్లయితే, ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుంటే, ఇప్పుడు మీ జీవితంలో మీ హృదయ తంతువును తాకే ప్రత్యేక మనిషి రాబోతున్నాడు. ఈ బంధం అకస్మాత్తుగా ఏర్పడవచ్చు. ఎక్కడైనా దారిలో ఒక పాత స్నేహితుడిని కలిసినప్పుడు, లేదా ఏదైనా సామాజిక కార్యక్రమంలో ఏ సంకేతాలు ప్రేమ యొక్క కొత్త స్థాయికి దారితీస్తాయి. అక్కడ నుండి మీ జీవితం ఒక సరికొత్త దిశలో ఆనందమయంగా సాగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రోజు విశేషమైనది. చాలా కాలంగా వేధించే వ్యాధులు, ప్రతిరోజు మిమ్మల్ని బాధపెట్టే శరీర నొప్పులు, మనసును పట్టి పీడిస్తున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఇవన్నీ ఈ రోజు నుండి నెమ్మదిగా దూరం కావడం ప్రారంభమవుతుంది. మీరు పదే పదే ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయినా ఈ రోజు మంచి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అద్భుతం ఎందుకంటే ఈ రోజు హనుమాన్జీ ఆశీర్వాదం మీ శిరస్సుపై ఉంది. ఈ రోజు మంగళవారం కాకపోయినా ఈ రోజు హనుమాన్జీ శక్తి మీ చుట్టూ రక్షణ కవచంలా అలుముకుంటుంది. ఎటువంటి ప్రతికూల శక్తి, దుష్ట శక్తులు మీ దరిదాపుల్లో కూడా రావు. హనుమాన్జీ ఆశీర్వాదంతో ఈ రోజు మీకు కొత్త ఆరంభానికి సంకేతం, ఒక కొత్త జీవితానికి నాంది పలుకుతుంది. మరి మీ వ్యాపారంలో విజయం, ఉద్యోగంలో మెరుగుదల, వ్యాపారంలో నష్టాలు చూస్తున్న వారికైతే వ్యాపారం ముందుకు సాగక ఇబ్బందులు పడుతున్న వారికి కూడా అకస్మాత్తుగా ఒక మనిషిని కలవడం ద్వారా మీ మొత్తం వ్యాపార దిశని మార్చే ఒక అద్భుతమైన ప్రతిపాదన లభించవచ్చు. మీ ముందు మూసి ఉన్న తలుపులు, అవకాశాలు లేవని నిరాశపరుస్తున్న పరిస్థితులు ఈ రోజు నెమ్మదిగా తెరుచుకుంటాయి. మీరు కోరుకుంటే ఏదైనా పాత ఆలోచనను మళ్లీ అమలు చేయవచ్చు మరియు అది ఈసారి గతంలో కంటే చాలా రెట్లు విజయవంతమవుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.
మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవి అపార అనుగ్రహం. లక్ష్మీమాత ప్రత్యేక అనుగ్రహం ఈ రోజు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకునే వారిపై దీపం వెలిగించి అమ్మవారిని నమస్కరించే వారిపై కురుస్తుంది. ఆర్థిక సమస్యలు, ధనలోటు మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఈ రోజు మీరు శ్రద్ధతో కమల పుష్పాన్ని లక్ష్మీమాతకు సమర్పించినట్లయితే బంగారు వర్షం కురుస్తున్నట్లుగా ఒక అద్భుతమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకించి మీరు జీవితంలో ఏదైనా పేదవారికి సహాయం చేసినట్లయితే ఈ సమయంలో లక్ష్మీమాత ఆశీర్వాదం మీ జీవితంలో మరింత వేగంగా రాబోతుంది. మీ కష్టార్జితానికి, దయాగుణానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. జీవితాన్ని మార్చే 3 శుభవార్తల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రోజు మీ జీవితంలోకి ప్రవేశించబోయే 3 అతిపెద్ద శుభవార్తల గురించి మాట్లాడుకుందాం. ఇవి మీ కన్నీళ్లను తుడిచిపెట్టే వార్తలు. మొదటిది, మీరు కోల్పోయినా లేదా తిరిగి వస్తుందని ఆశ లేని ధనం. అది ఎవరికైనా ఇచ్చిన అప్పు కావచ్చు, ఆగిపోయిన ప్రాజెక్ట్ నుండి రావాల్సిన డబ్బు కావచ్చు. ఆ ధనం తిరిగి రాబోతుంది లేదా మరేదైనా కొత్త మార్గంలో అది పూర్తి కాబోతుంది. ఆర్థిక భారం అయితే తీరిపోతుంది. మరియు రెండవ వార్త, మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారు, మీ వెనుక నిందలు వేసిన వారు, మీ జీవితంలో సమస్యలు సృష్టించిన వారు కూడా అంతం ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. వారి కర్మ ఫలం వారికి దక్కుతుంది. మీరు ఎదుర్కొంటున్న ద్రోహం, వెన్నుపోట్లు ఇప్పుడు ముగిసిపోతాయి. మరి మూడవది, మీరు మర్చిపోయిన ఒక మనిషి, బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, అకస్మాత్తుగా తిరిగి అయితే వస్తారు. మరి మీ జీవితంలో మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేసే ఒక పనిని చేస్తారు. ఇది మీ ఊహకు కూడా అందని మార్పు. మరియు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తే 4 అతిపెద్ద శుభవార్తలు ఏమిటంటే, ఇప్పుడు ఈ రోజు మీకు లభించబోయే 4 అతిపెద్ద శుభవార్తల గురించి తెలుసుకుందాం. ఇవి మీ జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేస్తాయి. మరియు మొదటిది, మీ జీవితంలో కొత్త ఆస్తి లేదా వాహనం యొక్క యోగం ఏర్పడుతుంది. సొంత ఇంటి కల, సొంత వాహనం కొనే కోరిక నెరవేరుతుంది. ఏదైనా పాత భూమి వివాదం లేదా ఆగిపోయిన కేసుల్లో ఈ రోజు మీకు అనుకూలకంగా తీర్పు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరియు రెండవది, కోర్టు కేసు వివాదాలు లేదా కుటుంబ కలహాలు, తరచుగా జరిగే చిన్న చిన్న గొడవలు, ఇవన్నీ ఈ రోజు నుండి పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి. మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరి మూడవది, దుర్గామాత మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. మరియు తల్లి నివాసం ఉన్న చోట దరిద్రం, వ్యాధి మరియు కష్టాలకు ఎటువంటి స్థానమైతే లేదు. మీ ఇల్లు దేవాలయంలా మారుతుంది. మరియు నాలుగవది, ఇప్పుడు సమాజంలో మీ పేరు, మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులు, మీ నైపుణ్యాలు గుర్తింపు పొందుతారు. ఏదైనా ప్రశంస, ఏదైనా గౌరవం, ఏదైనా మీడియా లేదా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన పోస్టు మిమ్మల్ని ముందుకు తీసుకురాబోతుంది. మీరు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న గౌరవం ఇప్పుడు దక్కుతుంది. మరియు శివపార్వతుల దివ్య దర్శనం, శివశంకరుడు మరియు మాతా పార్వతీదేవి కృపతో ఈ రోజు మీకు ఒక శుభ సందేశం లభిస్తుంది. అది మీ ఆత్మను లోపలి నుండి కదిలిస్తుంది. ఇది ఒక కల కావచ్చు, ఏదైనా దేవత సంకేతమైన అయ్యుండొచ్చు, లేదా అద్భుతమైన భౌతిక జ్ఞాన ప్రాప్తి కావచ్చు. కానీ ఈ అనుభవం మీ జీవిత దిశను పూర్తిగా మార్చివేస్తుంది. భగవంతుడే స్వయంగా మిమ్మల్ని పిలుస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు నిరాశతో ఉన్నప్పుడు, దారి తోచక ఉన్నప్పుడు ఇప్పుడు లేచి నిలబడు. పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సమయం ఆసన్నమైందని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లు అనిపిస్తుంది. మీ సమయం ఆసన్నమైంది కాబట్టి. మరియు కామెంట్ సెక్షన్ లో జై శ్రీ గణేష్ మరియు జై లక్ష్మీ మాత అని రాయడం మర్చిపోకండి. తద్వారా ఈ దివ్య శక్తులు మీ జీవితంలో చురుకుగా మారతాయి, మరి మీకు సహాయం చేస్తాయి. మీ జీవితంలో గొప్ప మార్పుకు సమయం ఆసన్నమైంది. ఈ దివ్య సందేశాన్ని మీరు ఇంత శ్రద్ధగా చూసి విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. దీని అర్థం మీ జీవితంలో మార్పుకు సమయం వచ్చిందని. ఇది ఒక సాధారణ వీడియో కాదని ఈశ్వరుడు పంపిన ఒక సంకేతం. ఈ రోజు మీకు ఎంత ప్రత్యేకమైనది. రోజు పడుతున్న కష్టాలు, ఆందోళనలు, ఆర్థిక ఒత్తిళ్లు, వీటన్నిటికీ తెరపడబోతుంది. భగవాన్ గణేశుడు మరియు లక్ష్మీమాత అపారమైన కృప ఇప్పుడు మీ శిరస్సుపై ఉంది. మరియు ఆ కృప మీకు మాత్రమే కాదు, మీ మొత్తం వంశానికి మరియు రాబోయే తరాలకు కూడా తమ ఆశీర్వాదాలను కురిపించబోతుంది. ఈ రోజు మిమ్మల్ని పదే పదే చులకనగా చూసిన వాళ్ళు, హీనంగా చూసిన వాళ్ళు, మీ వెనక మీ మీద బురద చల్లిన వారు కూడా ఇప్పుడు మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు నిలబడే సమయం వచ్చింది. ఇప్పుడు మీ కర్మ ఫలం లభించబోతుంది. ఈ రోజు చాలా శుభకరమైనది. ఎందుకంటే మీ కర్మలు ఫలవంతం కాబోతున్నాయి. మీరు చేసిన కృషి, మీరు చింతించిన చెమట, ఆ పగలు రాత్రి పడిన కష్టం, ఇప్పుడు ఆ తపస్సు ఫలితం రాబోతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఉద్యోగంలో మెరుగైన స్థానం. మీ రాబోయే వ్యాపారం లేదా ఉద్యోగ రంగం గురించి మాట్లాడినట్టయితే ఈ రోజు మీకు మీ నిద్రపోయే అదృష్టాన్ని మేల్కొల్పే ఒక వార్త లభించవచ్చు. ఏదైనా పాత ప్రాజెక్ట్ మళ్లీ ప్రారంభం కావచ్చు. ఏదైనా పెద్ద కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. ఏదైనా పెద్ద క్లయింట్ డీల్ మీ వైపు ఆకర్షించబడవచ్చు. నిరుద్యోగులకు ఈ రోజు చాలా పెద్ద అవకాశాన్ని తీసుకొస్తుంది. మీరు ఆశ వదులుకున్నప్పటికీ ఏదైనా అపరిచితుడు, ఏదైనా మీ
మిత్రుడు లేదా ఏదైనా పరిస్థితి మీకోసం మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న మార్గాన్ని తెరుస్తుంది. మాతా లక్ష్మి ఆశీర్వాదం ఈ రోజు ధన ప్రాప్తితో పాటు మానసిక సమతుల్యతను కూడా ఇవ్వబోతుంది. చాలా సార్లు జీవితంలో ధనం ఉంటుంది, కానీ మనశ్శాంతి కలవరపడుతుంది, ఆందోళనలు వెంటాడతాయి. ఈ రోజు మీ ఆత్మ కూడా ఒక శాంతిని అనుభవించబోతుంది. రోజు పడే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏదైనా దివ్య శక్తి మీ తలపై చెయ్యి పెడుతున్నట్లు, మీ కష్టాలన్నీ కడిగి వేయబడినట్లు అనిపించే ఒక క్షణం రావచ్చు. ఈ అనుభవమే ఈ రోజు అతిపెద్ద అద్భుతం అవుతుంది. అదృష్టానికి అద్భుతమైన సంకేతాల గురించి చెప్పబోతున్నాం. ఇప్పుడు చాలా తక్కువ మందికి తెలిసిన ఒక విషయం, ఈ రోజు ఏ ఇంట్లో కర్పూరం వెలిగించి భగవాన్ శివుణ్ణి ధ్యానిస్తారో ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ఎప్పుడు ప్రవేశించలేవు. మీరు ఈ రోజు శివలింగంపై జలం సమర్పించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించినట్లయితే మీ జీవితంలో సంవత్సరాల తరబడి అడ్డుపడుతున్న ప్రతి బాధ, అడ్డంకి ఈ రోజు తొలగిపోతాయి. మాతా పార్వతితో పాటు శివుని ఉనికి మీ మనసులో ప్రేమ, సహనం మరియు శక్తిని నింపుతుంది. మరి ప్రేమలో కొత్త ఆశలు, ప్రేమ సంబంధాల గురించి మాట్లాడినట్టయితే ఈ రోజు ఎవరితోనైనా పాత మనస్పర్ధలు తొలగిపోవచ్చు. ప్రియమైన వారితో ఏర్పడిన దూరం తగ్గుతుంది. ఏదైనా పాత ప్రియుడు లేదా భాగస్వామి మీకు మెసేజ్ చేయవచ్చు. ఏదైనా భేటీ సందర్భంగా మాటలు మళ్లీ కలవవచ్చు. సంబంధాలలో దూరం వచ్చిన వారికి ఈ రోజు మళ్లీ సన్నిహితంగా పెరిగే అవకాశాలున్నాయి. మరి ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారికి, ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు బ్రహ్మాండం ఒక కొత్త ప్రేమ కథను రాయవచ్చు. అద్భుతమైన శుభ సంకేతాలు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన మరియు అద్భుతమైన సంకేతం. ఈ రోజు అకస్మాత్తుగా ఏదైనా ఆలయ గంట మీ చెవుల్లో మ్రోగినా లేదా ఇంటి పక్క నుండి ఏదైనా సాధువు, బాబా, ఆవు లేదా తెలుపు రంగు కుక్క వెళ్ళినా ఇది మీ ఇంటిలోని ప్రతికూల శక్తి దూరం అయ్యి శుభ సమయం మీ జీవితంలోకి ప్రవేశించడానికి సంకేతమని తెలుస్తుంది. మీరు రోజు అనుభవించే తెలియని ఆందోళనలు, భయాలు ఇప్పుడు తొలగిపోతాయి. అలా జరిగితే ఆ క్షణం చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనసులోనే జై శ్రీహరి గణేష్ మరియు జై మాతా లక్ష్మి అని చెప్పండి. ఈ మంత్రం మీకు శక్తినిస్తుంది మరియు ఆత్మ బలాన్ని పెంచుతుంది. ఈ సమయంలో బ్రహ్మాండం మీకోసం అనేక అవకాశాలను తెరుస్తుంది, కానీ మీరు మీలోని భయాన్ని త్యజించాలని ఆశిస్తుంది. మీరు భయపడుతూ ఉంటే అవకాశాలు మీ ముందు నుండి వెళ్లిపోతాయి, కానీ మీరు విశ్వాసం ఉంచితే అవకాశాలు మీ చేతుల్లో ఉంటాయి. మాతా లక్ష్మి సందేశం ఇదే. ఏ మనిషి తన లోపల నుండి భయాన్ని తొలగిస్తాడో అతడే నిజమైన ధనవంతుడవుతాడు. కాబట్టి ఈ సమయంలో మీలోని సందేహం, దుఃఖం మరియు భయాన్ని వదిలేసి ఆత్మ విశ్వాసంతో అయితే ముందుకు సాగండి. ముఖ్యమైన భవిష్యవాణి మరియు పరీక్ష. ఈ రోజు ఒక చాలా ముఖ్యమైన భవిష్యవాణి కూడా ఏర్పడుతుంది. ఈ రోజు ఏదైనా పాత మిత్రుడు లేదా సాధువు లేదా బంధువు నుండి ఒక విషయం బయటపడుతుంది. అది మిమ్మల్ని ఆలోచనలో పడేస్తుంది. ఈ విషయం మీకు హెచ్చరిక లేదా అవకాశం కావచ్చు. మీరు ఈ రోజు ఏ దిశలో ముందుకు సాగాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఇది మీ కర్మ మరియు వివేకం యొక్క పరీక్ష అవుతుంది. ఈ అవకాశాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే మనిషి రాబోయే రోజులలో లోపల ఒక పెద్ద ఆర్థిక విజయాన్ని సాధిస్తారు. మీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు సాధ్యమవుతుంది. హనుమాన్జీ అభేద్య రక్షణ. ఇప్పుడు హనుమాన్జీ ఆ ప్రత్యేక ఆశీర్వాదం గురించి మాట్లాడుకుందాం. అది ఈ రోజు నిజమైన మనసుతో ఆయన పేరును స్మరించే వారికి మాత్రమే లభిస్తుంది. ఈ రోజు మీరు 11 సార్లు ఓం హనుమతే నమః మంత్రాన్ని జపిస్తే మరి ఏదైనా పేదవారికి భోజనం పెడితే ఇది హనుమాన్జీ స్వయంగా మిమ్మల్ని తమ రక్షకుడిగా అంగీకరిస్తారని నమ్ముకోండి. మరియు వజ్రంగ బలి ఎవరిని రక్షిస్తే అప్పుడు ఎటువంటి చెడు శక్తి, దుష్ట దృష్టి, తాంత్రిక ప్రయోగాలు కూడా వారిని ఏమి చేయలేవు. మరి విజయం కోసం ఒక అద్భుతమైన ఉపాయం. ఈ రోజు ఏదైనా పరీక్ష, ఇంటర్వ్యూ లేదా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి వెళ్లే వారికి ఒక చమత్కారమైన ఉపాయం ఏమిటంటే ఇంటి నుండి బయలుదేరేటప్పుడు 3 సార్లు జై బజరంగ్ బలి అని చెప్పి కుడికాలు ముందు పెట్టి బయట అడుగు పెట్టండి. దీనితో మీరు చేసే ఏ పనిలోనైనా మీ విజయ అవకాశం 3 రెట్లు పెరుగుతుంది. మరియు దాంపత్య జీవితంలో ఆనందం. ఇప్పుడు ఒక మరో ముఖ్యమైన సందేశం. ప్రేమ సంబంధాలలో బాధ లేదా మోసం అనుభవించిన వారికి ఈ రోజు కొత్త ఆరంభాన్ని తీసుకురాబోతుంది. మీరు ఎంతగానో బాధపడినా ఆ గత అనుభవాలు ఇప్పుడు తొలగిపోతాయి. బహుశా మీ జీవితంలో ఒక కొత్త సహచరుడు ప్రవేశించవచ్చు. వారి గతంలో కంటే మిమ్మల్ని ఎక్కువగా అర్థం చేసుకుంటారు, ఎక్కువ గౌరవం ఇస్తారు మరియు నిజమైన తోడునిస్తారు. ఈసారి మీకు ఆ మనిషి దొరుకుతారు. మీ అంతరంగంలో కనెక్ట్ కాగలరు. మరియు వివాహిత దాంపత్యులకు ఈ రోజు తమ జీవిత భాగస్వామితో కొన్ని ప్రత్యేక క్షణాలు గడపడానికి సంకేతం ఇస్తుంది. తరచుగా వచ్చే చిన్న చిన్న గొడవలు, అపార్థాలు తగ్గుతాయి. మనస్పర్ధ, అవగాహన మరియు భావోద్వేగ అనుబంధం ఈ రోజు పెరుగుతుంది. మీరు ఏదైనా గృహపరమైన తప్పు ఆలోచనలతో బాధపడుతుంటే అది కూడా ఈ రోజు పరిష్కారం కావచ్చు. మా పార్వతి మరియు భగవాన్ శివుడు ఆశీర్వాదం ఈ రోజు మీ దాంపత్య జీవితాన్ని కొత్త శక్తి మరియు సుఖంతో నింపబడుతుంది. ఈ రోజు ఈ దివ్య ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటే ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక దీపం వెలిగించి భగవాన్ శ్రీ గణేష్ మహారాజ్ కి మరియు మాతా లక్ష్మిని ధ్యానించండి. దీపంలో ఆవు నెయ్యి వేసి
చేసి ఓం శ్రీ హీం క్లీం మహాలక్ష్మి నమః మంత్రాన్ని జపించండి. మీరు ఈ ఉపాయాన్ని 11 రోజుల వరకు చేయవచ్చు, కానీ ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఇది మీ జీవితంలో అంతులేని అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీ దినచర్యలో మార్పులు, ఆర్థిక పక్షం బలపడే పూర్తి అవకాశం ఉంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే ఈ రోజు మీకు ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. మీ చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు నమ్మిన వారు మీకు పూర్తి నిజం చెప్పకపోవచ్చని గమనించండి. మీ ఇతరులను ఒప్పించగల సామర్థ్యం ఈ రోజు మీకు ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలు, అపార్థాలను పరిష్కరించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. మీ ప్రేమ మార్గం ఒక అందమైన మలుపు తిరగవచ్చు. అపార్థాలతో బాధపడుతున్న సంబంధాలు ఇప్పుడు బలపడతాయి. ఈ రోజు మీరు ప్రేమలో ఉన్న అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఈ రోజు మీరు అనేక కొత్త ఆలోచనలను పొందవచ్చు. మీ వృత్తి జీవితానికి ఇది చాలా సహాయపడుతుంది. ఈ రోజు మీరు చేసే ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి మీ మధ్య జరిగిన గొడవలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో చేదును పెంచవచ్చు. కాబట్టి మీరు ఇతరులు చెప్పిన మాటలు, ప్రలోభాలు లొంగకుండా ఉండాలి. మీ ఆశ ఒక సువాసన వెదజల్లే అందమైన పువ్వులా వికసిస్తుంది. లోన్లు తీసుకున్న వారికి ఈ రోజు ఆ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, కానీ పరిష్కారం దొరుకుతుంది. కొందరు తమ సామర్థ్యం కంటే చాలా ఎక్కువ చేస్తామని వాగ్దానం చేస్తారు. అలాంటి వారిని నమ్మవద్దు. కేవలం నోటి మాటలు చెప్పేవారిని మరియు ఎటువంటి ఫలితాలను ఇవ్వని వారిని మర్చిపోండి. ఎవరైనా మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రశంసిస్తారు. కార్యక్షేత్రంలో మీకు ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఉంటారు. మీ మాటలకు విలువ ఇస్తారు. తెలియని మనుషులతో మాట్లాడడం మంచిదే, కానీ వారి విశ్వసనీయత తెలుసుకోకుండా మీ జీవిత విషయాలను వారికి చెప్పి మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇంకేమీ లేదు. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమ అన్ని దుఃఖాలను, బాధలను, చిన్న చిన్న ఇబ్బందులను మర్చిపోయేలా చేస్తుంది. అన్ని అనుభవించవచ్చు. ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం. తెరిచిన ఆహారం తినవద్దు, లేకపోతే ఆరోగ్యం చెడిపోవచ్చు. వినోదం మరియు సౌందర్యంపై అవసరం కంటే ఎక్కువ సమయం ఖర్చు చేయవద్దు. కుటుంబ స్థాయిలో సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. కుటుంబ బాధ్యతలను విస్మరించడం వల్ల మీ కుటుంబంలో అందరూ అసంతృప్తిని కేంద్రకంగా మార్చవచ్చు. నిజమైన మరియు పవిత్రమైన ప్రేమను అనుభవించండి. మీ వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా మీ కెరియర్ లో కొత్త ద్వారాలను తెరవవచ్చు. మీ రంగంలో మీకు అపారమైన విజయం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సామర్థ్యాలన్నిటినీ మెరుగుపరుచుకొని ఇతరుల కంటే మెరుగైన వారుగా మారడానికి ప్రయత్నించండి. మీరు ఏదో ఒక మిత్రునితో ఈ రోజు సమయం గడపవచ్చు, కానీ ఈ సమయంలో మీరు మద్యం సేవించకుండా ఉండాలి, లేకపోతే సమయం వృధా కావచ్చు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీ కోసం చాలా ప్రత్యేకమైనదిగా చేయబోతున్నారు. ఆ భావనలను గుర్తించండి. మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. భయం, సందేహం మరియు దురాశ వంటి ప్రతికూల భావాలను వదిలివేయండి, ఎందుకంటే ఈ ఆలోచనలు మీరు కోరుకోని వాటిని ఆకర్షిస్తాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మరియు ఆఫీసులో అందరితో సక్రమంగా వ్యవహరించండి. మీరు అలా చేయకపోతే మీ ఉద్యోగం పోవచ్చు మరియు మీ ఆర్థిక స్థితి క్షీణించవచ్చు. అలాగే మీ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉండాలని, మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.